నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు శ్రావణమాస శుభాకాంక్షలు. అరుణాం కరుణా తరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాధిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయేత్ భవానీం. సౌందర్యలహరి యొక్క ప్రత్యేకతను మనకు తెలియజేయడానికి మనతో పాటున్నారు గురువుగారు మధుర భారతి ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు. సౌందర్యలహరి యొక్క విశిష్టత గురించి వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. దేవి కటాక్ష సిద్ధిరస్తు. గురుగారు, సౌందర్యలహరి అంటే ఏమిటి? సౌందర్యలహరి స్తోత్రాన్ని ఎవరు రచించారు? అలాగే దాని ఆవిర్భావం ఎలా జరిగింది? శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీ. జగద్గురువులైన ఆదిశంకరులు మానవాళికి అనుగ్రహించిన స్తోత్ర వాంగ్మయంలో తలమానికమైన అద్భుతమైన స్తోత్ర కావ్యం సౌందర్యలహరి. సృష్టి స్థితి లయ కార్యక్రమాలను నిర్వహిస్తూ సమస్త ప్రాణికోటికి మాతృస్థానంలో ఉండి కావలసిన వైభవాన్ని అనుగ్రహించే పరాశక్తి యొక్క దివ్య వైభవం లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్నది. ఆ లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానప్రాయంగా వ్యాసుల వారి రచనకు భాష్యప్రాయంగా జగద్గురువులైన ఆదిశంకరులు సౌందర్యలహరి స్తోత్ర కావ్య రచన చేశారు అనిపిస్తుంది. ఎందుకంటే శంకరాచార్య స్వామి లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం రాయలేదు. విష్ణు సహస్రనామ స్తోత్రానికి భాష్య రచన చేశారు. లలితా త్రిశతి స్తోత్రానికి వారు భాష్యం రాశారు. కానీ మరి సహస్రనామ స్తోత్రానికి భాష్యం ఏది అంటే అది కవితారూపమైన అద్భుతమైన వ్యాఖ్యానంగా శిఖరిణి ఛందస్సులో లయబద్ధంగా గానానికి అనుగుణమైన తీరులో భక్తి జ్ఞాన వైరాగ్య విశేషాలను, అమ్మవారికి సంబంధించిన కుండలిని యోగ విశేషాలను, అమ్మవారికి సంబంధించిన మంత్రశాస్త్ర విశేషాలను, అమ్మవారికి సంబంధించిన అద్భుతమైన నామ రూప వైభవాలను, అలాగే శ్రీచక్ర విశేషాలను కూడా మిళితం చేసుకుని అమ్మ బాహ్య రూపాన్ని, అమ్మ బాహ్యరూపం చాటున మనం గుర్తించవలసిన ఆంతర్యాన్ని, భక్తుల యొక్క కర్తవ్యాన్ని ఇన్నింటినీ వివరిస్తూ లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానప్రాయంగా సౌందర్యలహరి రచన చేశారు జగద్గురువులైన ఆదిశంకరు. ఇప్పుడు సౌందర్యలహరిని మొదటి శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పకుండా. శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాధిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. గురుగారు, ఈ శ్లోకాన్ని వివరిస్తారా? శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేత్ ఏవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతః త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఇది సౌందర్యలహరి స్తోత్ర కావ్యంలోని మొట్టమొదటి శ్లోకం. విశేషం ఏమిటంటే జగద్గురువులైన ఆదిశంకరులు అమ్మవారి స్తోత్ర కావ్యాన్ని అయ్యవారి పేరుతో ప్రారంభించారు, శివః అని. అయ్యవారి పేరుతో ఒక స్తోత్ర కావ్యం రచించారు శివానందలహరి, అది అమ్మవారి పేరుతో ప్రారంభించారు కళా అని. కళాభ్యాం అంటే అమ్మవారు అయ్యవారికి అభేదము అని చెప్పడం ఆదిశంకరుల యొక్క అభిప్రాయం. ఇంకో విశేషం ఏమిటంటే సౌందర్యలహరిలోని మొట్టమొదటి శ్లోకంలోని ఈ మొట్టమొదటి మాట శివః. సౌందర్యలహరి చిట్ట చివరి శ్లోకంలోని చిట్ట చివరి మాట ఇయం. ఇయం శివః ఇయం, ఈమెయే శివుడు. అంటే శివుడు వేరుగా అమ్మవారు వేరుగా కాక అమ్మవారే శివుడు, శివుడే అమ్మవారు. ఈ తత్వాన్ని నిరూపించడానికి వెలువడిన అద్భుతమైన కావ్యం ఈ సౌందర్యలహరి. ఈ సౌందర్యలహరి లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం అని అనుకున్నాం మనం.
వ్యాసుల వారు బ్రహ్మాండ పురాణంలో అందించిన లలితా సహస్రనామ స్తోత్రంలోని చివరి నామం అంటే 999వ నామం. ఎందుకంటే 1000వ నామం లలితాంబిక అనేది. అంటే ఈ 999 నామాలు ఎవరిని గురించి చెప్తున్నాయో అది 1000వ నామం. ఈ 999వ నామం చెట్టు చివరి నామం. అది ఏమిటి అంటే శివశక్తి ఐక్య రూపిణి, శివుడు శక్తి కలిసి అమ్మవారుగా వ్యక్తమవుతున్న రూపం అన్నారు. శివశక్త్యైక్య రూపిణి అని వ్యాసుల వారు ముగిస్తే శివశక్త్యాయుక్తో యది భవతి అని శంకరులు ప్రారంభించారు. అంటే ఇది భాష్యము అనే సూచన మనకు గుర్తించడానికి అవకాశం కనపడుతోంది. ఇక ఈ శ్లోకంలో ఏముంది అని పరిశీలిస్తే శివ శక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం, శివుడు శక్తితో కూడి ఉన్నప్పుడు మాత్రమే సృష్టి చేయడానికి సమర్థుడవుతాడు. ఈ ప్రపంచాన్ని సృష్టించాలి. ప్రపంచాన్ని సృష్టించాలంటే ఒక్క శివుడి వల్ల కాదు, అమ్మవారితో కలిసి ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. మాతా పూర్వరూపం, పితా ఉత్తర రూపం, ప్రజా సంధి ప్రజననం సంధానం ఇత్యధిప్రజం. తైత్తిరీయ ఉపనిషత్తు తెలియచేస్తోంది ఈ మాట. ఏమిటి దీనికి అర్థం అంటే మొట్టమొదటిది తల్లి, తరువాత తండ్రి. ఈ తల్లి తండ్రి ఇద్దరూ కలిసి దివ్య దాంపత్యానికి ఫలంగా ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. కాబట్టి అయ్యవారైన శివుడు అమ్మవారి యొక్క సహకారంతో మాత్రమే సృష్టి సాగించగలుగుతాడు. అమ్మవారితో కూడి ఉన్నప్పుడే సృష్టిని సాగించగలుగుతాడు అనేది మొదటి స్తోత్రంలోని మొదటి శ్లోకంలోని మొదటి వాక్యానికి అర్థం. నచేత్ అలా కాకపోతే ఏవం దేవ ఈ శివుడు నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి, కనీసం కదలడానికి కూడా సామర్థ్యం కలిగిన వాడు కాదు. ఇప్పుడు ఒక భక్తుడు తపస్సు చేశాడు, శివుడు ప్రత్యక్షం కావాలి. ప్రత్యక్షం ఈ శివుడు ఏమంటాడు, నాయన నీ భక్తికి మెచ్చాను, నీకేం వరం కావాలో కోరుకో అనాలి. అనాలంటే మాట్లాడే శక్తి కావాలి, చెయ్యెత్తి ఆశీర్వదించాలి, చెయ్యి పైకెత్తే శక్తి కావాలి. అంటే శరీరము లోపల అన్ని అవయవాలు వాటి వాటి పనులు చేయడానికి కావలసిన శక్తి రూపంలో ఉన్న శక్తి స్వరూపిణి అమ్మవారు శివుడికైనా సరే. అందువలనే శివ అనే మాటలో ఇకారం ఉంది, శకారం మీద ఇకారం ఉంది. ఈ ఇకారము అమ్మవారికి సంబంధించిన శక్తి బీజం. తాం పద్మినీం ఈం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః అని అమ్మవారిని ఆరాధిస్తాం మనం. కాబట్టి ఈ అనేది శక్తి బీజం. ఈ శక్తి బీజం కనుక లేకపోతే శివశబ్దం అమంగళకరమైన మరొక బాధాకరమైన శబ్దంగా మారిపోతుంది. అంటే శక్తి యొక్క సహకారం ఉన్నప్పుడే శివుడు సృష్టి నిర్మాణ సామర్థ్యం కలిగిన వాడు అవుతున్నాడు. అందుకని ఈ సత్యాన్ని గుర్తించి బ్రహ్మదేవుడు, శ్రీ మహావిష్ణువు, పరమశివుడు కూడా వారి చేత ఆరాధింపదగిన నిన్ను, అంతటి వారి చేత ఆరాధింపదగిన దానివి నీవని గుర్తించి వాళ్ళు కూడా ఆరాధిస్తున్నారు. అంటే వారందరి చేత ఆరాధింపదగిన నిన్ను గురించి ఆరాధించాలంటే, అమ్మా నిన్ను స్తోత్రం చెయ్యాలంటే, నీకు ఒక నమస్కారం చెయ్యాలంటే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ సాధ్యం కాదు సుమా. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే అమ్మవారిని స్తోత్రం చేస్తేనో అమ్మవారికి నమస్కారం చేస్తేనో పుణ్యం వస్తుంది అనుకుంటాం. కానీ శంకరుల వారు మొట్టమొదట ఏమంటున్నారు, ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అసలు అమ్మవారికి నమస్కరించాలనే ఆలోచనే కలగదు. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అమ్మవారిని స్తోత్రం చేయాలనే ఆలోచనే కలగదు. అంటే అమ్మవారిని స్తోత్రం చేయడం, అమ్మవారికి నమస్కరించడం అనేది పుణ్య ఫలం అన్నమాట. పుణ్యం వల్ల మాత్రమే అమ్మ లభిస్తుంది. లలితా సహస్రనామ స్తోత్రంలో పుణ్యలభ్య అని ఒక నామం, పుణ్యశ్రవణ కీర్తన అని ఇంకో నామం. పుణ్యం వల్ల మాత్రమే లభించేది అమ్మ. పుణ్యప్రదమైన స్థితిని వినడానికి వీలుగా, కీర్తన చేయడానికి వీలుగా ఉన్న రూపం అమ్మవారి యొక్క దివ్య వైభవం. పుణ్యం అంటే ఏమిటి అంటే ఒక్క మాటలో మన పెద్దలు చెప్పారు, పరోపకార పుణ్యాయ. ధర్మంగా బ్రతకడం, పద్ధతిగా ఉండడం, సత్ప్రవర్తన కలిగి ఉండడం, ఎవరికీ హాని కలిగించకుండా ఉండడం, చేతనైతే ఉపకారం చేయడం, ఇదే పుణ్యం అన్నారు. దీనికి భిన్నంగా ఉంటే పాపం అన్నారు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. కాబట్టి ఈ పుణ్యప్రదమైన మానసిక స్థితి ఉంటేనే అమ్మను ఆరాధించాలనిపిస్తుంది. అంటే అమ్మను ఆరాధించాలి అనుకున్నాడు అంటే అతడు పుణ్యాత్ముడు అన్నమాట. ఇది ఒక విశేషం. ఇందులో ఇంకొక విశేషం ఉంది. అకారం అయ్యవారికి సంబంధించింది, ఇకారం అమ్మవారికి సంబంధించింది. అక్షరాణం అకారోస్మి అన్నారు. తర్వాత అయ్యవారు సకారానికి సంబంధించినవారు. పురుష సూక్తం వేదంలో అయ్యవారి యొక్క వైభవాన్ని చెప్పేది.
సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సకారంతో ప్రారంభం. అమ్మవారికి సంబంధించిన స్తోత్రం శ్రీ సూక్తం. అమ్మవారిని ఆరాధించాలంటే ఆ శ్రీ సూక్తం హకారంతో ప్రారంభం. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అంటే సకారం అయ్యవారికి సంకేతం, హకారం అమ్మవారికి సంకేతం. ఈ రెండు కలిస్తే ఈ రెండు ఎక్కడున్నాయి అంటే ప్రాణి లోపలే ఉన్నాయి. ప్రాణి లోపల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేసేటప్పుడు మనం గాలి పీల్చేటప్పుడు సో, గాలి వదిలేటప్పుడు హం, సకారము హకారము ఉన్నాయి. ఈ సకార హకారాలు అమ్మవారు అయ్యవారు అనే రూపాన్ని తెలియజేస్తున్నాయి. ఈ రెండు తీసేస్తే మధ్యలో ఉన్నది ఓంకారం. అంటే ఓంకార స్వరూపులైన వాళ్ళిద్దరూ సకారము ఆధారంగా శివుడి రూపంలో, హకారము ఆధారంగా అమ్మవారి రూపంలో ఉన్నారు. కాబట్టి వారిద్దరూ కలిస్తేనే జగన్నిర్మాణం జరుగుతుంది. ఇది ఒక విశేషం. ఇంకొక విశేషం ఇందులో ఏమిటి అంటే చాలా ప్రత్యేకంగా కనపడే ఒక అద్భుతమైన అంశం అకారము ఇకారము. అకారము అయ్యవారికి సంబంధించింది, ఇకారం అమ్మవారికి సంబంధించింది. అకారము ఇకారము కలిస్తే ఏ అవుతుంది. దీన్ని వ్యాకరణంలో గుణసంధి అంటారు. ఈ ప్రపంచం లేదు, సృష్టి ఏర్పడలేదు, నిర్గుణంగా ఉంది. అది గుణాలు కలిగిన ప్రపంచంగా రావాలి, త్రిగుణాలు కలిగిన ప్రపంచంగా రావాలి. ఎప్పుడు వస్తుంది అంటే ఆ పక్కన ఈ అనే అమ్మవారికి సంబంధించిన బీజాక్షరం చేరినప్పుడు మాత్రమే. అంటే వ్యాకరణం ప్రకారం ఉండే గుణసంధి కూడా మనకు పరోక్షంగా ఏం చెప్తోంది అంటే అయ్యవారి పక్కన అమ్మవారు ఉన్నప్పుడు మాత్రమే త్రిగుణాత్మకమైన ఈ సృష్టి వస్తుంది. లేకపోతే గుణాతీతమైన ప్రపంచమే ఉంటుంది, కానీ ప్రపంచం కనపడదు మనకి. నిర్గుణమైన స్థితే ఉంటుంది. నిర్గుణమైన స్థితి నుంచి అన్నీ ఉన్న, ఏమీ లేని స్థితి నుంచి అన్నీ ఉన్న సృష్టి కావాలి అంటే అయ్యవారి పక్కన అమ్మవారు చేరినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఇది మన సంప్రదాయం. తర్వాత మాతా పూర్వ రూపం, పితా ఉత్తర రూపం అని చెప్పే మాటలో తల్లికి చాలా ప్రాధాన్యం ఇచ్చారు మన సంప్రదాయంలో. అందుకే మాతృదేవో భవ, అమ్మ యొక్క దివ్య వైభవాన్ని గుర్తించి బ్రహ్మేంద్రాది దేవతలు, త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా నిరంతరం అమ్మను ఆరాధిస్తున్నారు. అలాంటి అమ్మను ఆరాధించాలి అంటే తప్పకుండా కొంత పుణ్యం చేసుకుని ఉండాలి. అందువల్ల సౌందర్య లహరి అనే ఈ స్తోత్రాన్ని, అమ్మవారి యొక్క సౌందర్య లహరి అంటే తరంగాలు తరంగాలుగా వచ్చే మహాప్రవాహం, కదలకుండా ఉండే ప్రవాహం కాదు, కెరటాలు కెరటాలుగా వచ్చే మహాప్రవాహం. అమ్మవారి సౌందర్యం అలా కదలకుండా లేదు, అది నిరంతరం దివ్య చైతన్యంతో ఉన్నది కాబట్టి సౌందర్య లహరి అన్నారు. ఈ సౌందర్య లహరి స్తోత్రం ఆధారంగా అమ్మవారిని ఆరాధించాలంటే ఎంతో కొంత పుణ్యం చేసుకుని ఉండాలి. కాబట్టి పుణ్యాత్ములైన వారికి మాత్రమే లభించే దివ్య స్తోత్రం ఇది అనే మాటని మొట్టమొదటి శ్లోకంలో జగద్గురువులైన ఆదిశంకరులు ఆవిష్కరించారు. చాలా చక్కగా తెలియజేశారు. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. అలాగే తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుద్యైనం భజతి భసితోద్ధూలన విధిం. ఈ రెండవ శ్లోకం అమ్మవారి యొక్క పాదాలు పద్మాల వలె ఉంటే ఆ పాదాలనే పద్మాలలో ఉన్న పరాగము, పాదధూళి, అందులోని చిన్న లేశము, పాదధూళి అంతా కూడా అక్కర్లేదు, పాదధూళిలో ఒక చిన్న కణం, అది ఎంత గొప్పదో చెప్తున్నారు. తనీయాంశం పాంసుం, పాంసుం అంటే పాదపరాగధూళి, అందులో తనీయాంశం అంటే బాగా చిన్నది, చిన్నదైన పాదపరాగధూళిలో ఒక చిన్న రేణు అనమాట. అది చాలు ఎవరికి? బ్రహ్మదేవుడికి. దేనికి? సృష్టి చేయడానికి. ఇప్పుడు ఒక బల్ల తయారు చేయాలి, వడ్రంగికి చెక్క అనే ముడిసరుకు కావాలి. ఓ వస్త్రం తయారు చేయాలి, పత్తి అనే ముడిసరుకు కావాలి. బ్రహ్మదేవుడు సృష్టి చేయాలి, కొండలు గుట్టలు నదులు లోయలు మైదానాలు పీఠభూములు వీటన్నింటితో కూడిన సృష్టి చేయాలి. అందులో మానవులు, జంతువులు, పశుపక్ష్యాదులు, క్రిమికీటకాదులు, ఇన్ని రకాల ప్రాణులు కావాలి. ప్రాణం లేనివని మనం అనుకుంటున్న పదార్థాలు కావాలి. ఇవన్నీ తయారు చేయాలి అంటే, సృష్టి ఏర్పాటు చేయాలంటే ముడిసరుకు ఏదో కావాలి కదా. ఏమిటయ్యా బ్రహ్మదేవుడికి ముడిసరుకు అంటే తనీయాంశం పాంసుం తవ చరణ పంకేరుహ భవం. అమ్మా, నీ పాద పద్మాలలో నుంచి పుట్టిన చిన్నదైన ఒక పాదపరాగ రేణువే బ్రహ్మదేవుడికి ముడిసరుకు. దాన్ని బ్రహ్మదేవుడు ఏం చేశాడు అంటే విరించి సంచిన్వన్, ఆ పాదపరాగ ధూళిలోని అతి చిన్నదైన ఆ రేణువుని తీసుకుని బ్రహ్మదేవుడు దాన్ని విశ్లేషణం చేశాడు. సంచిన్వన్ అంటే విశ్లేషణం చేశాడు, వివరించాడు. విశ్లేషణం చేయడం అంటే ఏమిటి? చిన్న మంత్రంలోనో, చిన్న సూక్తిలోనో, చిన్న శ్లోకంలోనో ఉన్న మాటని లోపలి భావాన్ని వివరిస్తూ చెప్తాం మనం.
ఆ పాదపరాగ ధూళిలోని చిన్న కణాన్ని ఇలా విశ్లేషించాడు, పెద్దది చేశాడు. బ్రహ్మ అనే ధాతువుకి పెద్దది చేయడం అని అర్థం అనమాట. అందుకని ఆయనకి బ్రహ్మ అనే పేరు వచ్చింది. విస్తరింప చేశాడు. చేస్తే ఏమొచ్చింది? ఈ సమస్త ప్రపంచం అంతా వచ్చింది. అందుకని విరించి సంచిన్వన్ విరచయతి అంటే ఏర్పాటు చేస్తున్నాడు. దేన్ని? లోకాన్, 14 లోకాలు సృష్టించాడు. ఇవి ఎలా ఉన్నాయి అంటే అవికలం, ఏ విధమైన ఇబ్బంది లేని విధంగా సృష్టించాడు. ఉదాహరణకి పంచదార తీయగానే ఉంటుంది, ఉప్పు ఉప్పగానే ఉంటుంది. దేని లక్షణం దానికి ఉంటుంది, ఎక్కడా తేడా రాదు. అలాగే ఈ లోకాలు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి, గోళాలు ఉన్నాయి. ఏ ఒక్కటి రెండో దానితో ఒరుసుకుంటే ప్రపంచానికి ప్రమాదం. అవి ఏవి జరగకుండా ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండే విధంగా, ఏ విధమైన వైకల్యము దానివల్ల కలిగే ప్రమాదము రాని విధంగా బ్రహ్మదేవుడు ఇంత అద్భుతమైన సృష్టి నిర్మాణం చేశాడు. అంటే ఏమిటి ముడిసరుకు అంటే అమ్మవారి పాదపరాగ ధూళిలోని అతి చిన్నదైన ఒక కణం. అది మొట్టమొదటి మాటలో తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన్. ఎలాగా? అవికలం. ఇలా చేసిన తర్వాత మరి ఇది పోషణ కావాలి. సృష్టి ఏర్పడిన తర్వాత పోషణ కావాలి. ఇందులో ఉన్న జీవులందరూ బ్రతకాలి కదా. పోషణ, రక్షణ, లాలన, పాలన ఈ కార్యక్రమం జరగాలి. ఇది శ్రీ మహావిష్ణువుకి అప్పగించిన బాధ్యత. ఆయన ఏం చేశాడంటే ఇది గోళాకారంగా పెద్దదిగా ఉన్నది ఈ సృష్టి అంతా. దీన్ని మొయ్యాలి. సంసార భారాన్ని మోస్తున్నాం, కుటుంబ భారాన్ని మోస్తున్నాం అంటాం కదా మనం. ఈ సృష్టి భారాన్ని మొయ్యాలి. ఆయన మొయ్యాలి అంటే ఇలా ఎత్తే ప్రయత్నం చేశాడు. భుజం మీద పెట్టుకున్నాడు, తట్టుకోలేకపోయాడు. బరువుకి తల మీద పెట్టుకున్నాడు, తట్టుకోలేకపోయాడు. కాకపోతే విష్ణుమూర్తికి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన ఏమిటంటే మన దేవతలందరిలోనూ బాగా తెలివైనవాడు. దేవతలందరూ ఒకటే, కానీ ఒక్కొక్క రూపాన్ని పొందినప్పుడు ఒక లక్షణం కనపడుతుంది. మన దేవతల్లో బాగా అమాయకుడు శివుడు, బాగా మేధాశక్తి కలిగినవాడు విష్ణుమూర్తి. ఎందుకంటే భయంకరమైన కాలకూటం రాగానే విష్ణుమూర్తి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి దేవతలందరిలోనూ మొట్టమొదటి వాడివి కదటయ్యా, మొట్టమొదటి వచ్చింది మొట్టమొదటి వాళ్ళకి ఇవ్వాలి, పుచ్చుకుంటావా అన్నాడు. పాపం శివుడు అమాయకుడు కదా, అదేమిటని కూడా అడగల. తర్వాత అలాగే అన్నాడు. ఏమిటి అంటే కాలకూటం అని చూపించాడు. విష్ణుమూర్తి చేసే చమత్కారాలు అలా ఉంటాయి. దేవతలకి ఎప్పుడు కష్టం వచ్చినా, ముఖ్యంగా బోళాశంకరుడైన పరమేశ్వరుడు రకరకాల వరాలు అడిగిన వాళ్ళకి ఇచ్చేస్తే భస్మాసురుడికి వరం ఇచ్చాడు. అది శివుడికే ఇబ్బంది అయింది. విష్ణుమూర్తే రక్షించాడు మోహిని వేషం వేసుకొని. ఇలా కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు పరిష్కరించే నైపుణ్యం కలిగిన, మేధాశక్తి కలిగిన వాడు కాబట్టి ఇప్పుడు తనకొచ్చిన ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి కూడా బాగా ఆలోచించి, ఇది గోళాకారంగా ఉంది కాబట్టి ఒకే చోట మొయ్యడం కష్టం, 1000 శిరస్సులు కలిగిన ఆదిశేషువుగా మారిపోతే, ఇది గోళాకారంగా ఉంది కదా, ఒక తల మించి ఇంకో తల మీదకి 1000 పడగలు ఉన్నాయి, ఒక్కొక్క తల మించిగా అలా మార్చుకుంటూ రావచ్చు. మళ్ళీ అట్నుంచి అంటే మొదటి తల బరువు మోసిన తర్వాత మళ్ళీ 999 తలలు అయ్యే వరకు దీనికి విశ్రాంతి. మళ్ళీ మోయడానికి ఓపిక వస్తుంది. కాసేపు ఈ చేతితో మోసి, కాసేపు ఈ చేతికి విశ్రాంతి ఇచ్చి రెండో చేతితో పట్టుకుంటాం మనం ఏ ప్రయాణం చేసేటప్పుడు, ఏ సూట్ కేసో బ్యాగ్గో ఉంటాయి. అలా ఈ 1000 తలల మీద తిప్పుకుంటూ మోసాడు శ్రీ మహావిష్ణువు దీన్ని. ఇది ఓ చమత్కారమైన మాట. అందుకని వహత్యేనం శౌరి కథమపి సహస్రేణ శిరసాం, 1000 శిరస్సులు కలిగిన ఆదిశేషువుగా మారిపోయి దీన్ని మోసాడు. అప్పుడు కూడా అవలీలగా మోసాడా అంటే కథమపి, ఎలాగో పళ్ళ బిగున కష్టంగా మోయగలిగాడు. ఈ ఉపాయం ఆలోచించినా కూడా తేలిగ్గా మోయలేకపోయాడు, కొంచెం కష్టమే అయిందనమాట. అంటే ఆ సృష్టి అంతటి వైభవం కలిగింది. ఇంత వైభవం కలిగిన విష్ణుమూర్తి అంతటి వాడు 1000 శిరస్సుల మీద కూడా కదిలించుకుంటూ, తిప్పుకుంటూ, ఒకదాని తర్వాత ఒకటి మార్చుకుంటూ మోయడానికి కూడా కష్టమైనంత పెద్దదైన ఈ సృష్టికి ఏమిటయ్యా ముడిసరుకు అంటే అమ్మవారి పాదపరాగ ధూళి. అది ఎంత గొప్పది ఆలోచించండి అంటున్నారు ఆదిశంకరులు. దీనివల్ల ఏం జరిగింది అంటే, ఎప్పుడైతే గోళాకారంగా సృష్టి ఇలా తిరుగుతూ ఉన్నదో రాత్రింబగళ్ళు మారుతున్నాయి, పక్షాలు మారుతున్నాయి. కృష్ణపక్షం, శుక్లపక్షం వస్తుంది, ఋతువులు మారుతున్నాయి, అయనాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి, శతాబ్దాలు మారిపోతున్నాయి, సహస్రాబ్దాలు మారిపోతున్నాయి, యుగాలు మారిపోతున్నాయి. కాలంలో వచ్చే అనంతమైన మార్పులకు ఇది కారణమైంది. అంతేకాకుండా ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రకమైన వాతావరణం ఉంటుంది కాబట్టి కొన్ని రకాల వృక్షజాతులు పెరుగుతాయి, మరో ఋతువులో మరికొన్ని వృక్షజాతులు పెరుగుతాయి. ఒక రకమైన వాతావరణంలో కొన్ని పశువులు బతకగలుగుతాయి, మరో రకమైన వాతావరణంలో కొన్ని పశువులు బతకగలుగుతాయి. ఇలా సృష్టి మొత్తంలో అందరూ ప్రాణులు బ్రతకడానికి, అన్ని రకాల వృక్షాలు పెరగడానికి పరోక్షంగా విష్ణుమూర్తి కారణమయ్యాడు. ఆయన గోళాకారంగా ఇలా కదిలించడం వల్ల భూమికి భ్రమణం ఏర్పడింది. ఆ ఏర్పడినందువల్ల ఇవన్నీ వచ్చాయన్నమాట.
అందుకని విష్ణుమూర్తి తనకు తెలియకుండానే పరోక్షంగా ఆయన ఏమైపోయాడు అంటే పోషణకర్త అయిపోయాడు, స్థితికారకుడు అయ్యాడు. ఈ మొత్తాన్ని ఇలా మళ్ళీ దగ్గరికి చేర్చి ఇలా రెండు చేతుల మధ్య మెదిపి తన ఒళ్ళంతా భస్మంగా పులుముకున్నాడు పరమేశ్వరుడు. వహత్యేనం శౌరి కథమపి సహస్రేణ శిరసాం హరహ అంటే పరమేశ్వరుడు, సంక్షుద్య అంటే రెండు చేతుల మధ్యలో దాన్ని ఇలా మెదిపి ఇంత బ్రహ్మాండ భాండాన్ని ఇలా రెండు చేతులతో దగ్గరికి తీసుకొచ్చి ఇలా మెదిపాడు అనమాట. సంక్షుద్య ఏనం భజతి భసితోద్ధూళన విధిం, తన శరీరానికి భస్మంగా అలదుకునే ప్రయత్నం చేశాడు. దానివల్ల ఏమైంది, ఈ ప్రపంచం మొత్తం మళ్ళీ ఆయనలోకి వెళ్ళిపోయింది, అంటే లయమైపోయింది. సృష్టి స్థితి లయ కార్యక్రమాలు సాగడానికి కావలసిన ముడిసరుకు అమ్మవారి పాదధూళిలోని చిన్న రేణువు. దాన్నే బ్రహ్మదేవుడు విశ్లేషణ చేసి సృష్టిగా ఏర్పాటు చేశాడు. దాన్నే 1000 శిరస్సుల మీద ఎలాగో కష్టంగా పళ్ళ బిగున శ్రీ మహావిష్ణువు మోసి స్థితికారకుడయ్యాడు. దాన్నే తన రెండు చేతుల మధ్యలో మెదిపి ఒళ్ళంతా భస్మంగా అలదుకుని పరమేశ్వరుడు లయకారకుడయ్యాడు. సృష్టి స్థితి లయ కార్యక్రమాలు పరమేశ్వరి అయిన అమ్మవారి వల్ల జరుగుతున్నాయి. పైకి మాత్రం బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నట్టు, శ్రీ మహావిష్ణువు పోషణ చేస్తున్నట్లు, పరమేశ్వరుడు లయం చేస్తున్నట్లు కనపడుతోంది. దీన్నే లలితా సహస్రనామ స్తోత్రంలో సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప ఇలా అన్నారనమాట. అంటే ఆ రూపంలో ఆ పని చేస్తుంది. అంటే వారి చేత ఇన్ని పనులు చేయిస్తున్న సృష్టి స్థితి లయ కారిణి అమ్మ. త్రిమూర్తులకు కూడా ఆజ్ఞలు జారీ చేసి వారి చేత అన్ని పనులు చేయించేది లలితా పరాభట్టారిక మహాత్రిపుర సుందరి దేవి అనే వైభవాన్ని చెప్పడానికి దీనికి ఏం అక్కర్లేదయ్యా, అమ్మవారి పాదధూళిలోని చిన్న కణమే చాలు సుమా అనే భావాన్ని ఈ 2వ శ్లోకంలో ఆదిశంకరులు మనకు అనుగ్రహించారు. చాలా అద్భుతంగా వివరించారు గురువుగారు. మీకు మా భక్తి టీవీ ప్రేక్షకులందరి తరఫు నుంచి ధన్యవాదాలు. మంచిదమ్మా. వచ్చే శ్లోకం గురించి వచ్చే కార్యక్రమంలో తెలుసుకుందాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమో